శాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. దుర్గాదేవిని నవదుర్గా స్వరూపాల్లో ఆరాధిస్తూ జరుపుకునేదే శరన్నవరాత్రులు అంటే. పవిత్ర కాశీక్షేత్రంలో నవదుర్గలకు ఆలయాలున్నాయని మీకు తెలుసా? నవదుర్గా స్వరూపాల్లో 3వ రూపమైన చంద్రఘంటాదేవికి అంకితం చేయబడిన ఆలయం పవిత్ర కాశీక్షేత్రంలో చంద్రఘంటా చౌక్ గల్లీలో ఉంటుంది. ఈ అమ్మవారిని చిత్రఘంట అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారు దశభుజాలతో ధనస్సు, బాణం, ఖడ్గం, త్రిశూలం, గదా వంటి ఆయుధాలను, కమండలము, అక్షమాల, పద్మాన్ని పట్టుకుని వరద అభయ హస్తాలతో పులిపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి సమీపంలో ఒక పెద్ద గంటను కూడా మీరు చూడవచ్చు. ఈ ఆలయంలో చంద్రఘంటాదేవితో పాటుగా మిగిలిన అష్టదుర్గా స్వరూపాల దర్శనం కూడా జరగటం విశేషం. ఈ ఆలయం పక్కనే చిత్రకూప్ అని ఒక బావి ఉంది. ఎవరైతే ఆ బావిలోని నీటితో స్నానమాచరించి చంద్రఘంట అమ్మవారిని దర్శించుకుంటారో వారి సమస్త పాపాలు నశించి చిత్రగుప్తుని యొక్క చిట్టాలో అతని పేరు తొలగించబడి తద్వారా ఆ జీవునకు యమయాతనలు లేకుండా అనుగ్రహిస్తుంది అని భక్తుల నమ్మకం. అసలు ఎవరు ఈ చంద్రఘంటాదేవి అంటే, హిమవంతుని పుత్రికగా ఆవిర్భవించిన పార్వతీదేవి కఠోర తపస్సుతో పరమేశ్వరుని మెప్పించగా వారి కళ్యాణానికి రంగం సిద్ధమవుతుంది. పరమేశ్వరుడు సమస్త దేవతలు, మహర్షులు, శివపరివార సహితంగా భూత ప్రేత పిశాచాది సమస్త రుద్రగణాలను వెంట పెట్టుకుని కళ్యాణ మండపానికి తరలిరాగా వారందరినీ చూసిన పార్వతీదేవి తల్లి అయిన మేనకాదేవి సృహ తప్పి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంట రూపంలో శివునికి కనిపించి సౌమ్య రూపంలో అందరికీ దర్శనమిచ్చి అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు అందమైన రూపాన్ని ధరించి పార్వతీదేవిని వివాహమాడతారు. ఆ విధంగా అందరి భయాన్ని పోగొట్టే విధంగా అమ్మ ధరించిన రూపమే ఈ చంద్రఘంటా రూపం. హిమవంతుని కూతురైన పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క అర్ధాంగిగా, ఆయనకు అభిన్నగా లోకానికి దర్శనమిచ్చిన మొదటి రూపం ఈ చంద్రఘంటా రూపం. శిరస్సులో ఉన్న చంద్రవంక చంద్రఘంట ఆకారంలో ఉండటం వలన ఈ తల్లిని చంద్రఘంట అని పిలుస్తారు. ఆ అమ్మవారి ఘంటానాద శబ్దంతో శత్రువుల వినాశనం జరిగి భక్తుల సమస్త భయాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ అమ్మవారు మణిపూరక చక్రానికి అధిదేవత. ఈ తల్లికి ఇష్టమైన నైవేద్యం కొబ్బరి అన్నం. ఉత్తర భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో భక్తులు నేటికి నవరాత్రి యొక్క 3వ రోజున ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి వస్తుంటారట. ఈసారి కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకుంటారు కదూ. ఓం శ్రీ మాత్రే నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి.